హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామంలో మీ అందరికీ నా వందనాలండి. దేవుడు మనలను బట్టి, మన క్రియలను బట్టి సంతాపం చెందుతున్నాడు, అంటే బాధపడుచున్నాడు. ఏ విధంగా బాధపడుచున్నాడో ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒకసారి పరిశీలించుదాము. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనము 11వ వచనము. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. చూడండి, భూలోకంలో ఈ భూమి మీద నరుని ఎందుకు సృష్టించాడంటే దేవుడు ఆ దేవుని యొక్క క్రియలను చాటించడానికి, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క జననము గురించి, దేవుని యొక్క మరణము గురించి ఆయన ప్రచురించాలని నరుని సృష్టించాడు. ఎట్లా సృష్టించాడు? తన పోలికలో, తన రూపంలో, తన పోలికలో నరుని సృష్టించాడు. కానీ ఈ నరుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపాలకు, ఈ లోకంలో ఉన్నటువంటి బలాత్కారమునకు, ఈ లోకంలో ఉన్నటువంటి చెడు చెడు క్రియలకు, ఈ లోకంలో ఉన్నటువంటి తాగుడుకి, ఈ లోకంలో ఉన్నటువంటి అసభ్యమైన క్రియలకు తాను ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మనం ఇట్లా ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు దేవుడు చాలా సంతాపం చెందుతున్నాడు. మనల్ని చూసి, మన క్రియలను చూసి దేవుడు అంటే ఏడ్చుకుంటాడట. ఎందుకంటే ఒక తల్లి, ఒక తండ్రి పిల్లలను కంటారు, తల్లిదండ్రులు పిల్లలను కంటారు. పిల్లలను కన్నినప్పుడు ఆ పిల్లల మీద అధికారం ఎవరికి ఉంటుంది? ఆ తండ్రికి, ఆ తల్లికి ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళ సొత్తు. ఎందుకంటే ఆ పిల్లల మీద పూర్తి అధికారము తల్లిదండ్రులకు మాత్రమే ఉన్నది. అలాగే మనల్ని సృష్టించినటువంటి దేవుడికి మన మీద అధికారం ఉన్నది. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే తన పిల్లలను మంచి మార్గంలో నడవాలి, మంచి మంచి క్రియలు చేయాలి, గొప్ప స్థాయిలో ఉండాలని ఆశిస్తారు. మరి ఈ సృష్టిని సృష్టించినటువంటి, ఈ సృష్టిలో జీవించటానికి మనల్ని సృష్టించినటువంటి మన దేవుడు మన నుంచి ఏమేమి ఆశించాలి? ఆయన తన రూపంలో, తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. అదే అధ్యాయంలో 9వ వచనంలో ఒకసారి చూడండి. నోహాబు వంశావళి ఇదే. నోహాబు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోహాబు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, నోహాబు తన కాలంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. తర్వాత ఏమని ఉన్నాడంటే నిందారహితుడు. ఆయన మీద ఎటువంటి నింద లేదు. కాబట్టి ఆయన ఏం చేసిండు? దేవునితో నడిచాడు. వారి కుటుంబం కూడా దేవునితో నడిచింది. ఎందుకంటే అంత పెద్ద ప్రళయం వచ్చినప్పటికి కూడా దేవుడు దర్శనం చొప్పున ఓడ కట్టి ఆ ఓడలో వాళ్ళు రక్షించబడ్డారు. అంటే ఆ ఓడకు సాదృశ్యము దేవుని రాజ్యము, దేవుని వాక్యము. నువ్వైతే దేవుని వాక్యంలో ఎప్పుడు కట్టబడి ఉంటావో, నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడు ఎత్తుకొని ఉంటావో, నువ్వు దేవుని వాక్యంలో ఎప్పుడైతే ఆ పడవ వలె నిర్మించుకొని నీ హృదయంలో ఉంటావో, నువ్వు నోహాబు కుటుంబం వలె నిందారహితుడుగా ఉండి, నోవాబు వలె నువ్వు నిందారహితుడుగా ఉండి, నోవాబు వలె నువ్వు నీతిమంతుడుగా ఉండి, విశ్వాసముతో ఉండి, నువ్వు అలా ఉంటే నోహాబు దేవుడితో నడిచినట్టుగా నువ్వు కూడా నడుస్తావు. ఎందుకంటే ఆయనలో ఎటువంటి నిందలు లేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఎవరు? నోవాబు నీతిమంతుడు. ఎందుకని నీతిమంతుడు? ఆయన దేవుని పట్ల భయము భక్తులు కలిగి ఉన్నాడు. దేవుని పట్ల ఆయన వినయ విధేయతలు కలిగి ఉన్నాడు. కాబట్టి అంత జలప్రలయంలో కూడా దేవుడు దర్శనం చొప్పున ఆ నోవాబు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈరోజు నీ క్రియలు ఎట్లా ఉన్నాయి? నువ్వు ఎలా ఉన్నావు? నీ వలన దేవుడు ఆనందించుచున్నాడా? మన వల్ల దేవుడు సంతోషించుచున్నాడా? మన క్రియలను బట్టి దేవుణ్ణి మనం సంతాపం చెందించుచున్నామా? మన క్రియలను బట్టి దేవుణ్ణి మనం ఏడిపించుచున్నామా? ఎందుకంటే మన క్రియలు మనకు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి. మన క్రియలు మనకు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి. మన క్రియలు ఈ లోకానికి మాత్రమే ఆనందం కలిగిస్తాయి. కానీ అది దేవునికి విరుద్ధము.
దేవునికి విరుద్ధమైన ఎటువంటి కార్యాలకు చోటు ఇవ్వకండి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించండి. దేవుడు నోవాబు దేవుడితో నడిచినట్లుగా మనం కూడా నడవాలి. ఎందుకంటే ఈ లోకము దాని ఆశలు గతించినను నా వాక్కు గతించదని దేవుడు వాక్యం సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే ఆయన వాక్కు సత్యమైనది, ఆయన వాక్కు శక్తివంతమైనది, ఆయన వాక్కు వెలుగై ఉన్నది, ఆయన వాక్కు జీవం కలిగినది. కాబట్టి ఆయన వాక్కును అనుసరించి ఆయన చెప్పినటువంటి ఆయన చేసినటువంటి క్రియలను మనం ప్రచురణ చేస్తూ ఆయన యందు విశ్వాసము భయము భక్తి కలిగి నోవాబు నడిచినట్టుగా మనం కూడా దేవునితో నడిచి దేవుణ్ణి సంతోషించే వారంగా, దేవుణ్ణి ఆనందపరిచే వారంగా, దేవునికి ఈ లోకంలో మనం ఇష్టలుగా ఉంటేనే మన నిత్య రాజ్యంలో వారసత్వం పొందగలుగుతాము. ఈ లోకంలోనే మనము ఆయనకి ఇష్టలుగా ఉండకుండా ఆయనను దుఃఖపెట్టి ఆయనను మనము సంతోషం పెట్టనీయకుండా ఆయనను దుఃఖపరిచి మనం ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ మనం సాధించుకునేది ఏది లేదు. ఎందుకంటే నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే ఆయన వాక్కును మనం ప్రచురించాలి, ఆయన నియమాలను మనం పాటించాలి, ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి, ఈ లోకంలో ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. ఎందుకంటే దేవుడి వాక్యము రెండంచుల ఖడ్గమై ఉన్నది, దేవుని వాక్యము వెలుగై ఉన్నది, దేవుని వాక్యము మహిమగలదై ఉన్నది, దేవుని వాక్యము స్వస్థతను పరిచే వాక్యము గనక అట్టి వాక్యమును మనం లోబడి దేవుని యందు వినయ విధేయతలు కలిగి జీవించాలని ఇట్టి వాక్యమును దేవుడు దీవించునుగాక. ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.